హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోపీడియా. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ వీడియోలో మీకు అస్సలు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాల గురించి తెలుసుకుందాం. వీడియోలో ఒక్కసారైనా మీరు అంటారు. నెంబర్ 7, నెయిల్స్ లేయర్. ఒకసారి మీ వేళ్లకున్న గోర్లను గమనించండి. అయితే మీ గోర్ల కింద దిగువ అంచులో ఈ ఫోటోలో చూపిస్తున్నట్లుగా ఒక సన్నటి పొర ఒకటి ఉంటుంది. దీన్ని క్యూటికిల్ అని అంటారు. అయితే దీన్ని నెయిల్ బెడ్ అని కూడా పిలుస్తారు. చాలామంది వీటిని క్లిప్పింగ్ చేయించుకోవడం, నోటితో కొరికి తీసేయడం చేస్తుంటారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నుండి ఇంకెప్పుడు అలా చేయకండి. ఎందుకంటే ఈ పై ఫోటోని గమనిస్తే మన గోర్లు అనేవి మన నెయిల్ రూట్స్ నుంచి పెరుగుతాయి. మనం రోజులో ఎన్నిటినో టచ్ చేస్తూ ఉంటాం. వాటిపైన ఉన్న బ్యాక్టీరియా ఈ కొత్తగా పెరిగే గోర్ల పైన పడకుండా ఈ క్యూటికిల్ అనేది మనల్ని రక్షిస్తుంది. ఒకవేళ క్యూటికిల్ లేకపోతే మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 6, ప్లేడాగ్. ఫ్రెండ్స్, మనందరికీ ప్లేడాగ్ గురించి తెలుసు. దీన్ని బంకమట్టి, క్లే అని కూడా అంటారు. పిల్లలు వీటితో ఆడుకోవడం, వీటితో వివిధ ఆకారాలను తయారు చేయడానికి కూడా ఇష్టపడతారు. కానీ దీని వెనుక ఉన్న ఉద్దేశం ఇది కాదు. అయితే ఇప్పుడు మన ఇళ్లలో ఎలక్ట్రానిక్ హీటర్స్, రూమ్ హీటర్స్ ఉన్నాయి. కానీ ఈ రూమ్ హీటర్స్ కనిపెట్టక ముందు ప్రతి ఇంట్లో ఒక ఫైర్ ప్లేస్ ఉండేది. ఈ ఫైర్ ప్లేస్ లో మంటను ముట్టించేవారు. మంట మండించడానికి చెట్ల కొమ్మలని, కట్టలని వాడేవారు. ఇలా చేసిన ప్రతిసారి ఆ మంట నుండి వచ్చిన మసి ఇంట్లో ఉన్న గోడల మీద పడుతుంది. ఇలా ఈ గోడ మీద పడిన మసి మరకలను తుడవడానికి ఈ ప్లేడాని వాడేవారు. ఈ ప్లేడా ఇప్పుడు వివిధ కలర్స్లో ఉంటుంది, కానీ అప్పట్లో ఇది కేవలం తెల్లగా ఉండేది. నెంబర్ 4, హై హీల్స్. అమ్మాయిలకి హై హీల్స్ అంటే చాలా ఇష్టం. ఇవి కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉన్నా కూడా వీటికి చాలా క్రేజ్ ఉంది. కానీ వీటిని అసలు డిజైన్ చేసింది అమ్మాయిల కోసం కాదు, అబ్బాయిల కోసం. 15వ శతాబ్దంలో పెర్షియా దేశం వీటిని తయారు చేశారు. వీటిని మగవాళ్ళు హార్స్ రైడింగ్ చేసేటప్పుడు గ్రిప్ కోసం తయారు చేశారు. అప్పట్లో వీటిని ఎక్కువగా మగవాళ్ళు హార్స్ రైడింగ్ కోసం కొనుక్కునేవారు. కానీ ఒక అన్నోన్ ఫ్యాషన్ డిజైనర్ వీటిని అమ్మాయిలు వేసుకునే విధంగా తయారు చేశాడు. నెంబర్ 3, పోస్ట్-ఇట్ నోట్స్. ఫ్రెండ్స్, మనందరం పోస్ట్-ఇట్ నోట్ పేపర్స్ని వాడే ఉంటాం లేదా చూసే ఉంటాం. ఇవి మనం ఏదైనా నోట్స్ రాసి గోడకి అతికిస్తాం. వీటిని గోడ మీద నుండి తీసినప్పుడు గోడ మీద వీటి వల్ల ఎటువంటి మరకలు, మచ్చలు పడవు. కానీ దీన్ని కనిపెట్టిన ఉద్దేశం ఇది కాదు. ఒక సైంటిస్ట్ వీటిని గోడకు అతికించినప్పుడు ఇవి బలంగా అతుక్కునేలా తయారు చేయాలనుకున్నాడు. కానీ అది ఫెయిల్ అయ్యింది. ఇలా ఫెయిల్ అయిన ఈ ఇన్వెన్షన్ మనం టెంపరీగా నోట్స్ రాసి గోడకు అతికించుకునే పోస్ట్-ఇట్ నోట్ పేపర్స్లా తయారయ్యింది. M&M's. ఫ్రెండ్స్, మీరందరూ M&M's క్యాండీస్ని తినే ఉంటారు లేదా చూసే ఉంటారు. వీటికి చాలా డిమాండ్ ఉంది. పిల్లలు వీటిని తినడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే అసలు ఈ క్యాండీ పేరు M&M's అని ఎందుకు పెట్టారో తెలుసా? ఈ క్యాండీస్ కంపెనీని 1941లో మ్యార్స్ అండ్ మెరీన్ అనే 2 వ్యక్తులు స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరి పేర్లను బట్టి దీనికి M&M's అని పేరు వచ్చింది. అయితే ఈ M&M's యొక్క ఒక్క ఫ్యాక్టరీలో కేవలం 1 సెకండ్కి 70,000 క్యాండీలు తయారు చేస్తారు. ఈ ఫ్యాక్టరీస్ కేవలం రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేస్తాయి. దీన్ని బట్టి వీటికి ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. నెంబర్ 1, మైక్రోవేవ్ ఓవెన్. ఫ్రెండ్స్, మనందరికీ మైక్రోవేవ్ ఓవెన్ గురించి తెలుసు. అలాగే ఇవి చాలామంది ఫుడ్ని వేడి చేసుకోవడానికి వాడతారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఓవెన్ ఆఫ్ చేసి దాని డోర్ మూసేస్తే లోపల ఏముందో మనకి కనపడదు. కానీ ఓవెన్ ఆన్లో ఉన్నప్పుడు డోర్ని క్లోజ్ చేస్తే లోపల లైట్ ఆన్ అవ్వడం వల్ల లోపల ఏముందో మనకి కనిపిస్తుంది. ఇలా ఓవెన్ ఆఫ్లో ఉన్నప్పుడు లోపల ఏముందో తెలియకపోవడానికి కారణం, ఈ ఓవెన్ డోర్ గ్లాస్కి ఒక మెటల్ షీట్ని అటాచ్ చేస్తారు. ఇది లోపల జనరేట్ అయ్యే హీట్ వల్ల గ్లాస్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా, అలాగే హీట్ బయటికి రాకుండా సహాయపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి.